నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాగునీటి సమస్య తీర్చకపోతే ఆందోళన చేస్తాం. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష హెచ్చరిక. కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బులెటిన్ అప్డేట్ చూద్దాం. కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో తాత్కాలికంగా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులుగా కోడుమూరు సురేష్ నాయుడు, ఉపాధ్యక్షులుగా సనుగొండ పద్మావతి రామదాసు, ప్రధాన కార్యదర్శిగా ఆర్కే వెంకటేశ్వర్లు, కల్లూరు సహాయ కార్యదర్శిగా పుల్లన్న వెంకటగిరి రాజు, ఆర్గనైజ్ సెక్రటరీగా పోల్కల్ సురేష్, కోశాధికారిగా బూడిదపాడు హుసేన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా పాలకుర్తి వెంకటస్వామి, పంచలింగాల పెద్దరాజు, వేకర్ సెక్షన్ కాలనీ రాజు, గోరంట్ల లక్ష్మణను నూతన కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు ఎల్లప్ప తెలిపారు. కర్నూలులో కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి మన మాజీ అధ్యక్షుడు ఎల్లప్ప ఆధ్వర్యంలో వేయడం జరిగింది. మరి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ కమిటీలో అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్క దివ్యాంగులకు పేరున నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వికలాంగుల హక్కులకు అయితేనేమి, అదేవిధంగా 2016 చట్టము పూర్తి అమలు చేయడంలోనూ అన్నింటిలోనూ ముందుండి పోరాటం చేసి వికలాంగులకు న్యాయం చేస్తానని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు సురేష్, కోడిమూరు. వికలాంగుల సంఘం సంక్షేమ సంఘంలో కోశాధికారిగా నూతన కమిటీలు ఎన్నుకున్నందుకు విభిన్న ప్రతిభలకు ధన్యవాదములు. నా పేరు షమ్య. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘ కార్యాలయం నందు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం తాత్కాలిక కమిటీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి జిల్లా అధ్యక్షులుగా కోడుమూరు సురేష్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా ఆర్కే వెంకటేశ్వర్లు కల్లూరు, కోశాధికారిగా బూడిదపాడు సురేష్, ఉపాధ్యక్షులుగా హుసేన్, కోశాధికారిగా బూడిదపాడు హుసేన్, అలాగే ఉపాధ్యక్షులుగా పద్మావతి రామదాసు, సహాయ కార్యదర్శులుగా పుల్లన్న రాజు, ఆర్గనైజ్ సెక్రటరీగా సురేష్ పోల్కల్, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా వెంకటస్వామి, పెద్దరాజు, రాజు, లక్ష్మణ గారు ఎన్నుకోవడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఒకే పాత కార్యవర్గ సభ్యులే కొనసాగడం వల్ల నూతనంగా కొత్త సభ్యులకు అవకాశం లేకుండా పోయింది ఇంతవరకు. అందుకోసమే ఖచ్చితంగా కొత్త సభ్యులు రావాలి, కొత్త కమిటీ ఎన్నుకోవాలనే ఉద్దేశంతో విభిన్న ప్రతిభావంతులకు గ్రామీణ స్థాయి వారికి కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ వచ్చే నెల 15వ తారీఖున పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి శాశ్వత కమిటీ కూడా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారము. నా పేరు వెంకటేశ్వర్లు. నేను కల్లూరు వికలాంగుల విభాగము ఇదివరకు వికలాంగుల విభాగంలో వర్క్ చేశాను. కాకపోతే నేను చేసే కార్యక్రమాలకు గుర్తించి అధ్యక్షులు గారైనటువంటి ఎల్లప్ప గారు, మీరు వికలాంగులకి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండాలనే ఉద్దేశంతో నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు కమిటీ మెంబర్స్ అందరూ నన్ను ఏకగ్రీవంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. నా శక్తి వంచన మేరకు నేను మన కర్నూలులోనే కాకుండా గ్రామ స్థాయిలో, తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో మరియు విభిన్న ప్రతిభావంతులకు ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి ఏ అధికారి దగ్గరికి అయితే పోయి మన సమస్య పరిష్కారం అవుతుందో ఆ విధంగా నేను పోరాడి ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా, ప్రతి ఒక్క దివ్యాంగులకి మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క నా శక్తివంచన లేకుండా నేను పాటుపడతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ప్రతి ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి అందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు
ఆర్కే వెంకటేశ్వర్లు. నేను కల్లూరు వికలాంగుల విభాగం కర్నూలు జిల్లా వికలాంగుల విభాగం ప్రధాన కార్యదర్శి. 2 తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో అన్యమతస్థుడి ప్రార్థన చర్చనీయాంశంగా మారింది. రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేసిన రద్దీగా ఉండే క్యూ లైన్లలో అన్యమతస్థుడు టోపీ ధరించి కూర్చొని ప్రార్థన చేయడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారింది. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్యమతస్థుడు స్వామి దర్శనానికి వచ్చి దర్శించుకుని వెళ్లి ఉంటే వివాదాస్పదం కాకపోయిండేది. కానీ టోపీ ధరించి రద్దీగా ఉండే క్యూ లైన్లలో కూర్చుని ప్రార్థన చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపైన శ్రీమఠం అధికారులు స్పందిస్తూ భక్తులు మఠంలోకి ప్రవేశించేటప్పుడు కుల మతాలను ప్రస్తావించమని, అయితే మఠం సాంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సి ఉంటుందని ఓ వ్యక్తి సెక్యూరిటీ వారు చెబుతున్నా వినకుండా అన్యమత దుస్తుల్లో వచ్చి గొడవకు దిగాడని, ఆయనకు మతి స్థిమితం లేదని వెంటనే బయటకు పంపించడం జరిగిందని మఠం అధికారులు తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తపేట మున్సిపాలిటీ కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో కొత్తపేట, మదనపురం మండలాల ఇందిరా మహిళా శక్తి సంబరాలలో వనపర్తి జిల్లా కలెక్టర్తో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి వారిని ఆ బస్సులకు ఓనర్లుగా చేసి మహిళా సంఘాలకు ఉపాధి కల్పించామన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యల పట్ల 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారన్నారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు కుట్టే కాంట్రాక్ట్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలు ప్రారంభించినట్లు తెలిపారు. మళ్ళీ పునరుద్ధరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. మేము ఒకటే తల్లి మీరు ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తా ఉన్న వ్యక్తుల గురించి మీకు తెలుసు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఇచ్చిన అప్పులని, చేసిన అప్పులని కట్టుకుంటా ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఒక్కటంటే ఒక రోజు రెస్ట్ తీసుకోవట్లేదు. ఇక్కడ నేను ఒక న్యాయవాదిగా న్యాయవాద వృత్తినంతా వదిలేసి ఈరోజు నియోజకవర్గ ప్రజలకు పనిచేయాలని చెప్పేసి 6 నిమిషాలు కష్టపడతా ఉన్నాం. ఇవన్నీ కూడా మన ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతో మేము ముందుకు పోతాము. ఈరోజు మన పిల్లలకు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మన నియోజకవర్గంలోనే చాలా మంది యువకులు ఉద్యోగాలు లేక సతమతం అవుతా ఉన్నారు. అవన్నీ దృష్టిలో ఉంచుకొని మొన్ననే మన దేవరకద్ర దగ్గర ఒక బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పోతుంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్న మా దగ్గర పెట్టండి, మా పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి ఆ బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాదాపు 2000 కోట్లతోన ఇక్కడ మన దేవరకద్ర దగ్గరనే ఆ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా నిన్ననే చూసింటారు ఒక డ్రై పోర్ట్ కూడా అడ్డాకుల దగ్గర తీసుకొస్తున్నాం. సో ఇట్లా అన్ని కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా అన్ని రకాల కూడా ముఖ్యంగా మనకు కావాల్సిన 2 విషయాలు ఉంటాయి. మనం ఎప్పుడు కూడా బాధపడుతున్నది ఎక్కడ ఎడ్యుకేషన్, హెల్త్. ఈ 2 ప్రభుత్వ పరంగా మంచిగా కల్పిస్తే. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సాక్షి టీవీ రిపోర్టర్ సైదులు కుమార్తె నజమా పుట్టినరోజు సందర్భంగా అమ్మ వృద్ధుల ఆశ్రమం మరియు శ్రీ భగవాన్ రమణ మహర్షి అనాథాశ్రమం నందు పిల్లలకు, వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీవీ బద్రి, 1 గోపి, TV9 మురళి, HM TV వెంకటేశ్వరరావు, స్వతంత్ర టీవీ కిషోర్, సుమన్ టీవీ రిపోర్టర్ మొర్రా శ్రీను పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ మహిళలతో కలిసి ఖాళీ విందులతో అంబేద్కర్ సర్కిల్లో ఎమ్మెల్యే విరూపాక్షి నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా నిలబడి అంబేద్కర్ విగ్రహం కింద కూర్చోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మహిళలు వైఎస్ఆర్ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళలు మాట్లాడుతూ మా గ్రామంలో 20 నుంచి 30 రోజులు అయితే గానీ త్రాగునీరు రావటం లేదని, మా గ్రామాలకు పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలను ఇవ్వడానికి ఇష్టపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో మద్యం, బెల్ట్ షాపులు ప్రతి కాలనీలో వెలిశాయని తెలిపారు. ఆలూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే విరూపాక్షి మీడియాతో మాట్లాడుతూ ఆస్పరి మండలంలోని 33 గ్రామాలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో 20 రోజులైనా కూడా త్రాగునీరు రావటం లేదని, మద్యాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం గ్రామాన ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదన్నారు. తాగునీటి సమస్య తీర్చలేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ సర్కిల్లో నిరసన చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈరోజు
మనం చూస్తున్నాం. మనమేమి ఏదేం రాజకీయం చేసే కాలానికి నీళ్ళంటే ఆస్పర్మన్లు అంటే చాలా చాలా ఘోరంగా ఉంది. ఏ గ్రామంలో కానీ నేను ఎందుకంటే క్యాన్వాసింగ్ చేసే ప్రతి గ్రామంలో చూసినాను. ఎందుకంటే అక్క చెల్లెంలో అయితే నాకు చాలా వాళ్ళు చెప్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అంత దరిద్రంగా ఉంది, నీళ్ళు లేవు అసలు ఇక్కడ. ఎందుకంటే కెనాల్ నుంచి ఎక్కడ రావు, ఎక్కడ ఏమన్నా బోర్ల నుంచే రావాలి నీళ్ళు. బోర్లు వర్షం వస్తే బోర్లో నీళ్ళు ఉంటాయి, లేదంటే బోర్లో అసలు నీళ్ళు ఎండిపోతే నీళ్ళు ఎక్కడ బోర్లో వాళ్ళకే అసలు గ్రామాల్లో అయితే అసలు నీళ్ళు లేక వలసపోతున్నారు. నీళ్ళు తినేకలేక నీళ్ళు లేక వలసపోతున్నారు. కాబట్టి నేను చాలాసార్లు ఎందుకంటే నేను మా అధికారంలో ఉన్నప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు జగన్ సార్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను ఆయనకి ఇదే విన్నవించిన ఇక్కడ నుంచి క్యాన్వాసింగ్ చేసుకొని పోయినా. నేను పోయేసారి ఇక్కడ ఆస్పర్మన్లో చాలా నీటి పెద్దలు చాలా ఉంది. మనకి హెచ్ఎన్ఎస్ కాలువ ద్వారా పైప్ లైన్ వేసుకొచ్చి జోలాపురం దగ్గర వట్టి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మొత్తం మండలానికి అంతా మొత్తం నీళ్ళు సప్లై ఇస్తే ఆ నీటి సమస్య తీర్చాలనే విధంగా నేను జగన్ సార్ చెప్తే ఆయన వెంటనే అప్పుడున్న కలెక్టర్ సుచిరా మేడం గారికి విన్నవించి ఆ ఎస్టిమేషన్ ఏమో వేసింటే ఆయన ఆ రోజు దాదాపుగా 320 కోట్లు వేసినారు ఎస్టిమేషన్. అది మనం అధికారులకు వస్తేనే ఖచ్చితంగా నీళ్లు సమస్య తీర్చాలనేది జగన్ సార్ చెప్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక, ఎందుకంటే వచ్చిన ఆ మాయ మాటలు చెప్పి ఏదో సూపర్ సిక్స్ అని చెప్పి ఆ సూపర్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి. మిరపకు క్వింటాకు 5,000, పత్తికి 3,000, అపరాలు, కందులు, మినుములు, శనగకి కనీసం 2,500 గిట్టుబాటు ధర కింద ఈ క్రాప్ లో చూసుకుని వాళ్ళకి కలిపి వచ్చేటట్లు తెలుగుదేశం నాయకులు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అన్నదాత సుఖీభవ 20,000, ఈ సంవత్సరం 20,000 కలుపుకొని 40,000 రూపాయలు తక్షణమే ఈ నెలలోనే రిలీజ్ చేయాలన్నారు. పంటలు వేసుకోవడానికి రైతును ఆదుకోవాలని అన్నారు. ఈ రోజున దాచేపల్లి నడికుడి మార్కెట్ యార్డ్లో కిసాన్ మేళా పెట్టారు తెలుగుదేశం నాయకులు. దానికి ముఖ్య అతిథులుగా 2 మంత్రులు, రవికుమార్ గారు మరొక మంత్రి, ఎంపీ కృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు, కలెక్టర్ అరుణ్ గారు వీళ్ళందరూ వస్తున్నారని తెలుసుకున్నాం. వాళ్ళందరూ వస్తున్నారు కానీ జన సమీకరణ కొరకు తెలుగుదేశం నాయకులు శతవిధాలా కష్టపడుతూ గ్రామాల్లో ఆటోలు పెట్టారు, మందిస్తున్నారు. అక్కడ మంచి మంచి భోజనాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న స్టాల్స్ అందరి దగ్గర 5-10 వేలు వసూలు చేసి మంచి భోజనాలు పెడుతున్నారన్న సంతోషం. కానీ వాళ్ళకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, రైతులు కోరుకునేది మందో, బిర్యానీనో, చికెనో కాదండి, గిట్టుబాటు ధర. పోయిన సంవత్సరం మిర్చి గాని, పత్తి గాని, లేదు అపరాలు, కందులు, మినుములు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కేయంజాల్ మున్సిపాలిటీ తొర్రూరు ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి కింద రేవంత్ అన్న భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ మహిళలకు 203 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. పేద మహిళలను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ప్రతి పేదవాడికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తున్నామన్నారు. పేదలకు ప్రభుత్వ అధికారులు పథకాల అమల్లో ముందుండాలన్నారు. ప్రతి పేద మహిళను కోటీశ్వరులను చేయాలనేదే రేవంత్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా మహిళలకు 203 కుట్టు మిషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. మహిళలకు అన్ని విధాల ఆదుకోవాలని, మహిళా శక్తిని ఒక శక్తివంతమైన శక్తిగా తెలంగాణలో తీర్చిదిద్దాలని, మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలని రకరకాల కార్యక్రమాలు తీసుకొని ఈరోజు మా ఉమదుల్లా కోత్వాల్ గారు ఆయన చైర్మన్గా ఉన్నటువంటి మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈరోజు ఒకటి మా కర్నూలు నగరంలోని శ్రీచక్ర హాస్పిటల్ వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కల్లూరుకు చెందిన వనిత జ్వరం వచ్చిందని శ్రీచక్ర హాస్పిటల్లో చేరారు. అయితే శ్రీచక్ర హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యంతోనే తమ కూతురు చనిపోయిందని హాస్పిటల్ ముందు వనిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం అక్కడి వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతురాలి కుటుంబం, బంధువులు హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో శ్రీచక్ర హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. మృతురాలి కుటుంబం, బంధువులకు సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఫలితం లేకపోయింది. తమ కూతురు ప్రాణాలు తీసిన శ్రీచక్ర హాస్పిటల్ పై చర్యలు తీసుకుని మరొకరి ప్రాణాలు పోకుండా చూడాలంటూ మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. డబ్బు కోసం జలగల్లా పీడించడం తప్ప
తమ కూతురి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఏమాత్రం ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా దాదాపు 4 గంటల సేపు హాస్పిటల్ ముందు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. ఎంత చెప్పినా వినకపోవడంతో మృతురాలు బంధువులను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో హాస్పిటల్ యాజమాన్యంపై కర్నూలు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 9:40 ఆ టైంలో 9:40 ఆ టైంలో ఇంకా తనకి అది షివరింగ్ అనేది ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది షివరింగ్ అనేది. సారీ, తర్వాత ఏం జరిగింది చెప్పండి. షివరింగ్ అనేది కొంచెం చాలా ఎక్కువైపోయింది. ఎక్కువ అవుతే ఇంకా తన బాడీలో మూమెంట్స్ డిఫరెంట్గా స్టార్ట్ అయ్యాయి. కళ్ళు ఇట్లా అనడము, నాలుగు బయట పెట్టడము. ఇంకా మేము ఏదో ఊరికే భయపడిందేమో ఫీవర్ అన్నందుకు అని కొంచెం పడుకోబెట్టడానికి ట్రై చేసాము. ఒక్క నిమిషంలో ఇట్లా పడుకుంది. తర్వాత ఇట్లా తిప్పంగానే కొంచెం కన్ను ఇట్లా అయిపోయి, పెదాలన్నీ ఎండిపోయి, కొంచెం నాలుగు బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా సడన్గా అప్పటికప్పుడు చూస్తే కొంచెం పల్స్ కొంచెం లైట్గా ఉందండి, లైట్గా ఉంది. కన్ను ఇట్లున్నా అంటే దానిలో స్పర్శ లేకున్నా కొంచెం పల్స్ ఉంది. ఉండగానే మేమేం చేసాము, ఎంబడి కార్లో ఎక్కించేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చాము. 11:30 ఆ టైం తీసుకొని వచ్చాము. నేను అక్కడి నుంచి అరుస్తూ వస్తూ ఉన్నా, మెయిన్ రోడ్ నుంచి. ఐసీయూ షార్ట్ ట్రీట్మెంట్ అని అక్కడ నుంచి అరుస్తూనే వస్తున్నా ఇక్కడి వరకు. ఇక్కడ ఈ బ్యారిగేడ్ చేశారండి, ఇక్కడ ఈ బ్యారిగేడ్ చేశారు అడ్డం ఏది రాకుండా. నేను ఓపెన్ చేయండి అని అరుస్తున్నా. ఓపెన్ చేయం మేము, మీరు అక్కడే ఆపాలి కార్ అన్నారు. ఇంకా నాకేమంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి ఒక 30 సెకండ్స్ టైం సేవ్ అవుతుంది. నాకు 30 సెకండ్స్ టైం సేవ్ అవుతుంది కార్ నుంచి దింపడానికి. ఇంకా వచ్చారు, నేనే పక్కన తీసేసుకొని కార్ అక్కడ పెట్టుకున్నాం. కార్ అక్కడ పెట్టేసుకొని స్ట్రెచ్చర్లోకి లాగడానికి కూడా ఎవరు రాలేదండి. స్ట్రెచ్చర్లోకి లాగడానికి కూడా ఎవరు రాలేదు. ఇంకా మేమే లాగుకున్నాము. సర్లే అని చెప్పేసి అయిపోయింది. తర్వాత లోపలికి వస్తుంటే పల్స్, ఒక డ్యూటీ డాక్టర్ వచ్చి పల్స్ చెక్ చేశారండి. ఇక్కడ పల్స్ చెక్ చేశారు. ఏం లేదండి అయిపోయింది అన్నారు. నేను అక్కడికి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఏం లేదు అయిపోయింది అంటున్నారు కానీ ఒక్కసారి షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి చూడండి సార్ ఐసీయూలో అని చెప్పి బతిమలాడాను. 0.0% అన్న, ఒక్కటన్నా 0.01% అన్న ఉంటే మరి ఏం చెప్పినారు డాక్టర్లు? ఓపీ తీసుకొని రమ్మన్నా. అంటే అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి ఓపీ తెచ్చానండి. నా భార్య పడింటే గేట్ దగ్గర అప్పటికప్పుడు వెళ్ళి ఓపీ తీసుకొని వచ్చి చూపిస్తే లేదండి, లేదు తినకి డెడ్ అయిపోయింది, లేదు మేము అడ్మిట్. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం హెచ్ఎన్ఎస్ఎస్ పంపింగ్ స్టేషన్ 1 నుంచి హంద్రీనివాస్ సుజల స్రవంతి కాల్వకు శ్రీశైలం కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు. మల్యాలలోని హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్దకు మధ్యాహ్నం 1:40 చంద్రబాబు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంగళ వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. వేద మంత్రాలతో పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు సంబంధించి జలవనరుల శాఖ అక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, ప్రాజెక్టు అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాపులను సీఎం తిలకించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి నీటిని పరిశీలించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంపింగ్ స్టేషన్లో స్విచ్ ఆన్ చేసి శ్రీశైలం కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుపైకి చేరుకుని మల్యాల ఎత్తిపోతల వద్ద హంద్రీనివాస్ జలాలకు జలహారతులు ఇచ్చి రైతుల హర్షధ్వానాల మధ్య పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు, రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఇరిగేషన్ శాఖ అంటే ప్రాజెక్టులు, కాల్వలే కాకుండా భూగర్భ జలాల వినియోగం వంటివి కూడా చూసుకోవాలన్నారు. తిరుపతి వద్ద గాలేరు నగరి, హంద్రీనివా, సోమశిల, స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియా, ఎస్పీ అదిరాజ్ సింగ్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గీతా జయసూర్య, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర రెడ్డి, గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, జలవనరుల శాఖ సీఈలు ఎస్ కబీర్ బాషా,
నాగరాజు, టీజీపీఎస్సి ప్రతాప్, ఇరిగేషన్ ఎస్సీ పాండురంగయ్య, ఆర్డీఓ విశ్వనాథ్, ప్రాజెక్టు ఈఈలు, డిఈలు, నీటి సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది పెడతాను సార్ ఒక్క నిమిషం నమస్తే అస్తు రుద్రరూపేభ్యః విమాయ సలిలాని దక్షతే గపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే తాగునీటి సమస్య తీర్చకపోతే ఆందోళన చేస్తాం. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష హెచ్చరిక. కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.